ఇప్పుడు ఈ కోపం పాపం. కొత్త కారు కొని రెడ్ కలరు, ఫస్ట్ తన భార్యని తన పిల్లల్ని ఎక్కించుకుందామని అనుకుని ఆ కారు తీసుకొచ్చి అపార్ట్మెంటు ఆ గ్రౌండ్ లో పెట్టాడండి, గ్రౌండ్ ఫ్లోర్ లో. లిఫ్ట్ లో భార్యని తీసుకొచ్చాడు. భార్యని తీసుకొచ్చి ఆ భార్యని ఎదురుగా నిలబెట్టి కళ్ళు తెరిచి చూపించేటప్పటికి ఆమె షాక్ అయిపోయిందంట. అంటే భలేగా ఉందని కాదు, చాలా అందంగా ఉంది. ఇంకా చూడు ఎంత బాగుందో. అది ఇలా వెళ్తుంటే పిల్లోడు వాళ్ళ కొడుకు ఒక రాయుడు తీసుకుని ఆ రాయితో కారు మీద గీతలకెత్తున్నాడంట, గీస్తున్నాడంట. చూసి కోపం తట్టుకోలేక, అంటే నా టైప్ అంటాడు, దవ్వడ మీద ఒక్కడి కొడేసరికి అలా వచ్చేసింది అచ్చు. పట 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 కొట్టేటప్పటికి పిల్లోడు అలా స్పృహ తిరిగి నిలబడిపోయాడు. ఈలోగా భార్య పరిగెట్టుకుని వెళ్ళి అండి ఏంటండి ఇది, పనికి మాలి దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు, శనిగాడు, అంటున్నాడు. చూడు ఆయన తడుతుంటే ఆయన పడిపోయాడు పిల్లడు. అంటే అప్పుడు కొంచెం వాడు స్పృహలోకి వచ్చి ఆ ఇరిటేషన్లోంచి బయటకు వచ్చి వెంటనే పిల్లడిని తీసుకుని కారు మీద అదే కారు మీద తీసుకుని వెళ్ళి గవ్వ హాస్పిటల్ తీసుకెళ్ళారు. పిల్లడు స్పృహలోకి వచ్చాడు. అప్పుడు డాక్టర్ తిట్టాడు, ఏమే బుద్ధి లేదా, చచ్చిపోతుడు కదా పిల్లోడు, ఆ దెబ్బలకే చచ్చిపోతుడు కదా, ఆడు స్పృహలోకి వచ్చాడు కానీ సరిపోయింది. కానీ ఆ పిల్లోడి బలానికి, ఆ పిల్లోడు యొక్క ఆ చిన్న మెదడుకి తగిలిన, లేకపోతే నవరకాంతం తగిలిన, ఆడు బతకడు కదా, చచ్చిపోతాడు కదా, ఎందుకు అలా కొట్టావు, బుద్ధి జ్ఞానం లేదా అని తెగ తిట్టాడు. తిడితే సరే గవ్వ మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళారు. రూమ్ దగ్గరికి వెళ్తే డాడీ ఇంకెప్పుడు మీ బండి మీద, మీ కార్ మీద రాయండి డాడీ, సారీ డాడీ అంటుంటే ఆ పిల్లని చేసుకుని అని అంటున్నాడంట. వాళ్ళ అమ్మను చూసి అలా అంటున్నాడంట. ఇదేంటి వాళ్ళ అమ్మను చూసి డాడీ అంటున్నాడంటే డాక్టర్ గారి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి, డాక్టర్ గారు సార్ రండి ఒకసారి చూడండి అని చెప్పంటే, బాబు అంటే డాక్టర్ గారు నాకేం కనపట్లేదండి అంటున్నాడంట. ఏమైనా అంటే 2 కళ్ళు పోయినాయంట ఆ దెబ్బలకి. వాడు కొట్టిన దెబ్బలకి 2 కళ్ళు పోయినాయంట. పోయేటప్పటికి డాక్టర్ చూసి వెంటనే కళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళిందంటే, కళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళిందా ఈ అబ్బాయి కళ్ళు పూర్తిగా లోపల ఉన్న అన్ని నరాలు మీరు కొట్టిన దెబ్బలకి డ్యామేజ్ అయిపోయినాయి. కళ్ళు ఈ అబ్బాయికి రావడానికి అవకాశమే లేదు. నా కళ్ళు తీసి నీ కళ్ళు పెట్టడానికి కూడా వీలుకున్నదో, అది జీవితాంతం అంధుడుగా ఉండవలసిందే. చూపోయిందన్న. ఎంత దారుణంగా కూర్చుని ఏడుతున్నాడంట. నీ కోపం నీతిని నెరవేర్చిందా? నెరవేర్చలే. నీ కోపం ఇప్పుడు నీ యొక్క ఏడుపు ఆడి కళ్ళు ఇస్తుందా? ఇవ్వదు.